వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా సర్వకార్యేషు సర్వదా. ప్రియమైన విద్యార్థులకు శుభోదయం. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నేను మీ డాక్టర్ చౌడం ఆదినారాయణ, తెలుగు అధ్యాపకులు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల కదిరి. విద్యార్థులారా, డిగ్రీ 2వ సంవత్సరం 3వ సెమిస్టర్లో BA BCom BSc విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం అనే పాఠ్యాంశాన్ని లాస్ట్ క్లాస్లో మనం కొంతవరకు చర్చించుకోవడం జరిగింది. ఈ వ్యక్తిత్వ వికాసం 2వ భాగాన్ని మనం ఇవాళ నేర్చుకుందాం. మరి ఈ వ్యక్తిత్వ వికాసం అనే పాఠ్యాంశాన్ని ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు మనకు ఆవిష్కరించడం జరిగింది. మరి ఆయన అందించినటువంటి యొక్క వ్యాసాన్ని కొంతవరకు మనం తెలుసుకున్నాం. మరి ఆచార్య రాచపాలెం యొక్క జీవితము, సాహిత్య నేపథ్యాన్ని గురించి మొదటి భాగంలో మనం క్షుణ్ణంగా అంతా కూడా తెలుసుకున్నాం. మరి ఆయన గురించి చెప్పుకోవాలంటే ఒక క్లాసులో సరిపోదు. గొప్ప వ్యక్తిత్వ వికాసవంతుడైనటువంటి ఆచార్య రాచపాలెం గురించి ఎన్నో విషయాలు తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కాబట్టి విద్యార్థులారా, వ్యక్తిత్వ వికాసం ఇదివరకు మనం చెప్పుకున్నటువంటి క్లాసులో దాని తర్వాత భాగం ఏదైతే ఉందో దాన్ని మనం ఇవాళ చర్చించుకుందాం. మనం మనుషుల్ని అనేక రకాలుగా గుర్తిస్తూ ఉంటాం. కులం పరంగా అగ్రకులాల వాళ్ళని, వెనకబడిన కులాల వాళ్ళని, దళితులని, మతపరంగా హిందువులని, ముస్లిమ్స్, క్రైస్తవులని, ప్రాంతాల వారిగా తెలంగాణ వాసులని, కోస్తా వాసులని, రాయలసీమ వాసులని చెప్పేసి చెబుతూ ఉంటాం. అలాగే భాషాపరంగా తెలుగు వాళ్ళని, కన్నడిగులని, మలయాళీలని, పంజాబీలని చెబుతూ ఉంటాం. దేశపరంగా భారతీయులని, చైనీయులని, జపనీయులని, జెండర్ పరంగా చూస్తే స్త్రీలని, పురుషులని, ఇలా అనేక రకాలుగా మనం మనుషుల్ని గుర్తిస్తూ ఉంటాం. ఈ వరుసలో పని దృష్ట్యా మనుషుల్ని రెండు రకాల వాళ్ళగా గుర్తించవచ్చు. ఒకటి శ్రామికులని, రెండవది సోమరులని చెప్పేసి. పనిచేసే వాళ్ళు కష్టజీవుల శ్రమ మీద ఆధారపడి ఏ పని చేయకుండా బ్రతికే వాళ్ళు, ఒట్టి మాటలు చెప్పేవాళ్ళు సోమరులు. ఒక జాతి అభివృద్ధి చెందేది శ్రామికుల వల్లనే, అది క్షీణించిపోయేది సోమరుల వల్ల. ఆహార ధాన్యాలు పండించేవాళ్ళు, బట్టలు నేసేవాళ్ళు, కుండలు చేసేవాళ్ళు, డప్పు కుట్టేవాళ్ళు, చెప్పులు కుట్టేవాళ్ళు, ఎద్దులకు నాడాలు కుట్టేవాళ్ళు, బుట్టలు, బొట్టలు, తట్టలు అల్లేవాళ్ళు, నాగలి, రంపం, కొడవలి, కత్తి తయారు చేసేవాళ్ళు, ఇలా ఎందరో శ్రామికులు ఉన్నారు. వీళ్ళ వ్యక్తిత్వం కష్టపడటమే. ఈ శ్రమతో సంబంధం లేకుండా మాటలు చెప్పి బతికే వాళ్ళు సోమరులు. సోమరితనం మన వ్యక్తిత్వానికి హాని చేస్తుంది. శ్రమతత్వం మన వ్యక్తిత్వానికి పదును పెడుతుంది. శ్రమ వ్యక్తిత్వ వికాసానికి సానరాయి వంటిది. అందుకనే శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదన్నారు మహాకవి శ్రీశ్రీ. శ్రమలో స్వర్గాన్ని చూడటం ఉత్తమ వ్యక్తిత్వం. మనిషి బతికినన్న నాళ్ళు శ్రమిస్తూ ఉండడం వ్యక్తిత్వ వికాసానికి రాజమార్గం. సోమరితనం వ్యక్తిత్వ వికాసానికి, ఆత్మగౌరవానికి బద్ధ శత్రువు. జీవితమంతా గడిపిన తర్వాత, జీవితం మలిసంజల్లోకి ప్రవేశించిన తర్వాత, నా జీవితంలో నేను సాధించింది ఏమిటి అనే ప్రశ్నకు శ్రామికులకు దొరికే సమాధానానికి, సోమరులకు లభించే సమాధానానికి చాలా తేడా ఉంటుంది. నేను వేల కొలది బస్తాల తిండి గింజలు పండించాను, జనానికి ఇంత తిండి పెట్టాను. నేను వేల కొలది చెప్పులు కుట్టాను, జనం కాళ్ళకు నొప్పి తగలకుండా చేశాను. నేను కొన్ని వేల నాగళ్ళు తయారు చేశాను, ఎన్నో ఎకరాలు సాగయ్యాయి. నేను వేల కొలది కుండలు చేశాను, జనం వండుకోవడానికి, తినడానికి ఆధారమయ్యాను. నేను ఎన్నో చీరలు పంచెలు నేశాను, ప్రజల మానం కాపాడాను. ఎందరివో గుడ్డలు ఉతికాను, మురికిని వదిలించాను. నేను ఇన్ని వేల మందికి పాఠాలు చెప్పాను, 10 పుస్తకాలు రాశాను.
ఇలా ప్రతి శ్రామికుని జీవితంలోనూ ఒక తృప్తి, ఆనందము మిగులుతాయి. సోమరుల జీవితంలో మిగిలేది శూన్యమే. అందుకే దున్నపోతు దున్ని చస్తే పిడిది వగిరించి చచ్చింది అన్న సామెత పుట్టింది. కాబట్టి విద్యార్థులారా, మన వ్యక్తిత్వ వికాసానికి ఏ ఏ అంశాలు తోడ్పడతాయి, ఏ ఏ అంశాలు మనకు తోడ్పడవు అనే అంశం పట్ల మనం పూర్తిగా అవలోకించినట్లయితే, మనం కులం పరంగా, మతం పరంగా, జాతి పరంగా, భాషాపరంగా మనం పరిశీలించినట్లయితే అనేక రకాలుగా ఉంటాం. అలాగే పని దృష్ట్యా కూడా ఇద్దరు రెండుగా విభజించడం జరిగింది ఆచార్య రాచపాలం. ఒకటేమో శ్రామికులని, రెండవదేమో సోమరులని చెప్పేసి. మరి శ్రామికుల జీవితంలో కష్టపడటమే, కష్టే ఫలి, కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు పెద్దలు. కష్టపడితేనే ఫలితం లభిస్తుంది, కృషి చేస్తేనే దరిద్రం తొలగిపోతుంది. కాబట్టి విద్యార్థులారా, మనం కష్టాన్ని నమ్ముకోవాలి, శ్రమను నమ్ముకోవాలి, జీవితంలో పైకి వస్తాం. అది మన వ్యక్తిత్వ వికాసానికి సానరాయి వంటిది కష్టం అనేది. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ఎంతోమంది శ్రామికులు, కర్షకులు వారు కష్టపడితేనే దేశ సంపద అభివృద్ధి చెందుతుంది. ఊరికే మాటలు చెప్పేవాళ్ళు, వారిపైన ఆధారపడి బతికేవాళ్ళు సోమరిపోతులు. ఈ సోమరుల వల్ల ప్రపంచానికి కానీ దేశానికి కానీ ఒరిగింది ఏమీ లేదు. ఒక దేశం అభివృద్ధి చెందింది అంటే అది శ్రామికుల వల్లనే చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. కావున అందుకే శ్రీశ్రీ శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదు అని అన్నాడు. దానిలో పొందేటువంటి ఆనందం, ఆ శ్రమలో, ఆ శ్రమించేటువంటి తత్వంలో పొందే ఆనందం ఈ దేనిలో కూడా ఉండదని చెప్పేసి మనం చెప్పవచ్చు. అందుకే మన వ్యక్తిత్వ వికాసానికి, ఆత్మ గౌరవానికి బద్ధ శత్రువు ఏదంటే సోమరితనం. ఈ సోమరితనాన్ని పోగొట్టుకుంటే మనం ఖచ్చితంగా వ్యక్తిత్వ వికాసాన్ని చాలా చక్కగా పొందవచ్చు. అందుకే జీవితం చివరిలో మనం పరిశీలించినట్లయితే, ఒక్కసారి అవలోకనం చేసుకుంటే, నేను నా జీవితంలో ఏం సాధించాను అని మనం పరిశీలించినట్లయితే శ్రామికుడికి దొరికే ఆనందము, సోమరిపోతుకు దొరికే ఆనందము చాలా తేడా ఉంటుంది. కాబట్టి ఒక రైతు ఇన్ని బస్తాలు గింజలు పండించాలని చెప్పుకుంటాడు. ఒక టైలరు ఇన్ని బట్టలు నేను కుట్టానని చెప్పుకుంటాడు. ఒక చాకలి ఇన్ని బట్టలు ఉతికాను, మురికి పోగొట్టానని చెప్పుకుంటాం. అదే ఒక ఆచార్యుడు కానీ, ఒక టీచర్ కానీ ఇన్ని పాఠ్యాంశాలు బోధించాను, ఇంతమంది విద్యార్థులను ప్రయోజకులను చేశానని చెప్పేసి చెప్పుకుంటాడు. కానీ సోమరికి అలా చెప్పుకోవడానికి ఏమీ మిగిలేది లేదు. కావున అందుకే దున్నపోతు దున్ని చేస్తే పిడిది వగిరించి చచ్చింది అనే సామెత. కాబట్టి దున్నపోతు పగలనక రాత్రనక పాపం కష్టపడుతూ ఉంటే, ఎండనక వాననక దాని చెవులపైనను, దాని శరీరం పైన ఎక్కడో ఒక దాగి ఉన్నటువంటి ఆ యొక్క పిడిది దాని రక్తం తాగుతూ హింసిస్తూ ఉంటే దాని మీద ఆధారపడి బతుకుతుంది. చివరికి అది చచ్చిపోతే ఇది చచ్చిపోతుంది. దానివల్ల ప్రయోజనము లేదు. కాబట్టి సోమరి వల్ల ఈ దేశానికి ఒరిగేది ఏమీ లేదని మనం అర్థం చేసుకోవచ్చు. పుట్టిన ప్రతి వ్యక్తికి కొన్ని హక్కులు, కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఎవరికి వాళ్ళు బతకడానికి హక్కులు, ఇతరులకు కూడా బతుకునివ్వడానికి బాధ్యతలు అవసరం. మనం బతుకుతూ ఇతరులని కూడా బతకనివ్వాలి. లీవ్ అండ్ లెట్ అదర్స్ లివ్ అనేది ఆంగ్ల సామెత. ప్రతి మనిషికి తన పట్ల తనకే గాక ఇతరుల పట్ల కూడా బాధ్యతలు ఉంటాయి. మన హక్కుల్ని మనం అనుభవించటం మన హక్కు, ఇతరుల హక్కుల్ని కూడా అనుభవించేటట్లు చేయటం మన బాధ్యత. మన హక్కు మనం కాపాడుకోవడంలో, సాధించుకోవడంలో మనం రాజీ పడనక్కర్లేదు. అవసరమైతే పోరాటం చేసి సాధించుకోవాలి. అలాగే మన బాధ్యతల్ని నిర్వహించటంలో ఇతరులతో చిప్పించుకునే దశ రాకూడదు. అది ఆత్మగౌరవానికి లోటు. హక్కుల్ని సాధించుకోవడంలో మనం ఇతరులతో పోరాటం చేస్తే, బాధ్యతలు నిర్వహించడంలో మనం మనతోనే పోరాటం చేయాలి. కుటుంబం మొదలు ప్రపంచం దాకా ప్రతి మనిషి తండ్రిగాను, తల్లిగాను, భార్యగాను, భర్తగాను, కొడుకుగాను, కూతురుగాను, అన్నగాను, తమ్ముడుగాను, గురువుగాను, శిష్యుడిగాను, కర్షకుడిగాను, కార్మికుడిగాను, అధికారిగాను, ఉద్యోగిగాను, నాయకుడిగాను, కార్యకర్తగాను, సామాన్యుడిగాను, మేధావిగాను హక్కుల్ని అనుభవించాలి, బాధ్యతల్ని నిర్వహించాలి. హక్కుల్ని విస్మరించి బాధ్యతల్లో మునిగిపోవడం అర్థరహితం. హక్కుల్లో మునిగిపోయి బాధ్యతల్ని విస్మరించడం అనర్థదాయకం. ఈ ఎరుక కలిగి ప్రవర్తించడం వికాసం కలిగిన వ్యక్తిత్వానికి సాధ్యం. సొంత లాభము కొంత మానుకు పొరుగు వారికి తోడుపడబోయి
అన్న కవి మాట ఈ సందర్భంలో శిరోధార్యం. కాబట్టి విద్యార్థులారా, పుట్టినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా జీవించే హక్కు ఉంది, కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ఈ హక్కులు బాధ్యతల్ని గుర్తెరిగిన వాడే నిజమైనటువంటి మనిషి. కాబట్టి మనం కాపాడుకోవడం, మనం జీవించడం కోసం మన హక్కులు ఉన్నాయి, ఇతరులను జీవింపజేసేందుకు కూడా బాధ్యతలు ఉన్నాయి. అందుకే ఇక్కడ లీవ్ అండ్ లెట్ అదర్స్ లివ్ అన్నాడు ఈ ఆంగ్ల సామెతను బట్టి. కాబట్టి మన పట్ల మనకే కాక ఇతరులను కూడా బాధ్యతాయుతంగా బ్రతకనివ్వాలి. అలా హక్కుల్ని బాధ్యతల్ని మనం కాపాడుకుంటూ వస్తున్నప్పుడు ఈ బాధ్యతల్ని నిర్వర్తించటంలో కుటుంబంలో కానీ, దేశంలో కానీ, లేదా ప్రపంచంలో పరిశీలించినట్లయితే ప్రతి ఒక్క వ్యక్తి ఏదో విధంగా బాధ్యతలను నిర్వర్తిస్తున్నాడని చెప్పవచ్చు. కుటుంబంలో మనం పరిశీలించినట్లయితే తండ్రిగానో, భార్యగానో, అలాగే కొడుకుగానో, కూతురుగానో, అన్నగానో, తమ్ముడిగానో, ఇలా గురువుగాను, శిష్యుడిగాను, కర్షకుడుగాను, కార్మికుడుగాను అని చెప్పేసి చెప్తూ ఉన్నాం. ఏదో రకంగా మనం బాధ్యతలు నిర్వహిస్తూ వస్తూ ఉన్నాం. తండ్రి లేకపోతే తల్లి బాధ్యత తీసుకోవడం, తల్లి లేకపోతే కొడుకు బాధ్యత లేదా కూతురు బాధ్యత తీసుకోవడం, కుటుంబం పోషించుకోవడం, ఇలా సమాజంలో ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వాలు అలవాటు చేసుకున్నప్పుడే మనం బాధ్యతాయుతంగా ప్రవర్తించడం అనేది నేర్చుకుంటాం. కాబట్టి అలా హక్కుల్లో మునిగిపోయి బాధ్యతల్ని విస్మరించకూడదు. నేను ఎంతవరకు బాధ్యతను ఒకసారి ఆలోచించుకోవాలి. సో ఆ విధంగా విద్యార్థులు మనం ఏవి హక్కులు, మన బాధ్యతలు ఏంటి, ఇలా గుర్తిరిగినప్పుడు మీరు ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు. అందుకే సొంత లాభము కొంత మానుకుని పొరుగు వారికి తోడ్పడబోయే అన్నాడు గురజాడ అప్పారావు. కాబట్టి స్వార్థము లేకుండా నిస్వార్థంగా వ్యక్తి బ్రతకాలి అనేటువంటి విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి. ప్రపంచమంతా వెతికిన చారిత్రకంగా గాలించిన ఏ తప్పు చేయని వ్యక్తి ఎక్కడా కనిపించదు. ప్రతి మనిషి ఏదో ఒక సమయంలో ఎక్కడో ఒక చోట పెద్దదో చిన్నదో తప్పు చేస్తూనే ఉంటాడు. ఆ తప్పు తెలియక చేశాడా అన్నది వేరే విషయం. అయితే గొప్ప వ్యక్తిత్వంగా చెప్పుకోదగినది ఏంటంటే తప్పును తెలుసుకోవడం, తప్పును ఒప్పుకోవడం, తప్పును సరిదిద్దుకోవడం, తప్పు చేసేందుకు పాశ్చాత్తాపడటం. పాశ్చాత్తాపం లేకుంటే వ్యక్తిత్వం మరుగుజ్జైపోతుంది. పాశ్చాత్తాపం దేశాధినేతలు మొదలుకొని సామాన్యుని దాకా ఎవరికైనా జీవన వేదాంతం అయినప్పుడే జీవితానికి సార్థకత సిద్ధిస్తుంది. తెలుసో తెలియకో ఈర్ష్య అసూయల చేతనో, అహంకారం వలనో, అజ్ఞానం వలనో, ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఇతరుల జీవితాలకు, ఇతర కులాలకు, ఇతర మతాలకు, ఇతర దేశాలకు నష్టం కలిగించి ఉండొచ్చు, అవమానం కలిగించి ఉండవచ్చు, మాటల ద్వారా కానీ చేష్టల ద్వారా కానీ అపకారం చేసి ఉండవచ్చు. కానీ అది తప్పు అని తెలిసినప్పుడు, అది తప్పు అని తేలినప్పుడు దానిని ఒప్పుకొని పాశ్చాత్తాపడటం మనిషి ధర్మం. అందుకే పాశ్చాత్తాపం కన్నా ప్రాయశ్చిత్తం లేదంటారు పెద్దలు. అయితే పాశ్చాత్తాపం తప్పు చేసినందుకు శిక్ష నుండి తప్పించుకోవడానికి ఎత్తుగడగా ఉండకూడదు. చిత్తశుద్ధితో పాశ్చాత్తాపాన్ని ప్రకటించాలి. కాబట్టి విద్యార్థులారా, మనం ఇక్కడ మన వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకోవడానికి కొన్ని విషయాలు దోహదపడుతున్నాయి. మరి ఆ విషయాలు మనం గుర్తిరగాలి. మరి ప్రపంచంలో ఎవరైనా సరే, ఏ వ్యక్తి అయినా సరే ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంటాడు. తప్పు ప్రతి ఒక్కరు చేస్తారు. సరిదిద్దుకొని ఒప్పుకోవడము మనిషి విజ్ఞతకు నిదర్శనం. అందుకే మన వేమన పద్యాన్ని ఒకసారి పరిశీలించినట్లయితే తప్పులెన్నువారు తండోపతండంబులు నిర్విజనులకల్లా నుడు తప్పు, తప్పులెన్నువారు తమ తప్పులు ఎరగరు విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి తప్పు చేస్తుంటాడు, కానీ ఎదుటివారి యొక్క తప్పులు మాత్రం ఎత్తి చూపుతాం. మన తప్పులు మనం పరిశీలించుకోలేము. అందుకు ఆ తప్పుల్ని ఒప్పుకోవాలి, దానికోసం పాశ్చాత్తాపడాలి. ఈ రెండు తెలుసుకోవాలి. తప్పును తెలుసుకోవాలి, పాశ్చాత్తాప పడాలి. దేశాధినేతలు సహా గొప్ప గొప్ప వాళ్ళు కూడా ఇలా నిర్భయంగా తమ తప్పును ఒప్పుకొని జీవితాన్ని సాకారం చేసుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అందుకోసమే మనం తప్పును ఒప్పుకోవాలి, పాశ్చాత్తాప పడాలి అని చెప్పేసి గుర్తుంచుకోవాలి విద్యార్థుల. వ్యక్తి జీవితంలో కానీ, గుంపు జీవితంలో కానీ తక్కువ తీసుకో, ఎక్కువ ఇచ్చుకో, టేక్ లెస్ అండ్ గివ్ మోర్ అనే చైనా సామెత వ్యక్తిత్వం దృష్ట్యా చాలా విలువైంది. ఇవాళ ప్రపంచమంతా పర్యావరణ సమస్య తలెత్తిందంటే దానికి కారణం పై సామెతను తిరిగేసి టేక్ మోర్ అండ్ గివ్ లెస్ అన్న చందంగా వ్యవహరించడమే.
ప్రేమనిచ్చిన ప్రేమ వచ్చును అన్నాడు గురజాడ. ప్రకృతి నుండి మనం తక్కువ తీసుకున్న దానికన్నా ఎక్కువగా ప్రకృతికిస్తే ప్రకృతి మనకు అండగా నిలబడుతుంది. లేకుంటే భూకంపాలు, సునామీలు చూస్తూనే ఉన్నాం గదా! మాలపల్లి నవల ఉన్నవ లక్ష్మీనారాయణ న కులాలకు కడుపు నిండా అన్నం పెడితే పని చేయరు, సోమరులై పడుకుంటారని, కడుపు అర్ధాకలితో నకనకలాడుతుంటే తిండి కోసం ఎక్కువ పని చేస్తారని భూస్వాములు వాదిస్తారు. కాదు కాదు, వాళ్ళకు కడుపు నిండా తిండి పెడితే చేతి నిండా పనిచేస్తారు, ఇంకా ఎక్కువ పనిచేస్తారని సంగమదాస్ వాదిస్తాడు. ఇందులో భూస్వాములది తక్కువ ఇచ్చుకో ఎక్కువ తీసుకో అనే తత్వం అయితే సంగమదాసుది తక్కువ తీసుకో ఎక్కువ ఇచ్చుకో అనే తత్వం. గొప్ప వ్యక్తులు తక్కువ తీసుకొని ఎక్కువ ఇచ్చుకునే సిద్ధాంతాన్ని సమర్థిస్తారు. సమాజం నుంచి మనం తక్కువ తీసుకొని సమాజానికి ఎక్కువ ఇస్తే మనం మనలాంటి ఇతరులు ఎక్కువ కాలం హాయిగా ఆనందంగా బతకడానికి వీలవుతుంది. తక్కువ ఇచ్చి ఎక్కువ తీసుకో అనే సిద్ధాంతాన్ని నమ్మితే బలవంతుడు ఎత్తుకుపోతాడు, బలహీనుడు ఉత్త చేతులతో నిలబడతాడు. సమాజంలో సామరస్యం, సమతుల్యత దెబ్బతింటాయి, అరాచకం ప్రబలుతుంది. అందువల్ల తక్కువ తీసుకొని ఎక్కువ ఇవ్వు అనే తత్వాన్ని జీర్ణించుకున్న వ్యక్తిది వికసించిన వ్యక్తిత్వం అవుతుంది. కాబట్టి మన వ్యక్తిత్వాన్ని వికసింప చేసుకోవాలి అనే ఏ అంశాలు మనకు తోడ్పడతాయి అనే అంశం పట్ల మనం మాట్లాడుతూ ఉన్నాం. అందుకే వ్యక్తి జీవితంలో కానీ గుంపు జీవితంలో కానీ తక్కువ తీసుకొని ఎక్కువ ఇవ్వడం అనేది అది గొప్ప విషయం. ఆ దృష్ట్యా టేక్ లెస్ అండ్ గివ్ మోర్ అనేది చైనా సామెత. అది ఇప్పుడు ప్రస్తుత కాల పరిస్థితుల్లో అది వ్యతిరేకమైపోయింది. టేక్ మోర్ అండ్ గివ్ లెస్ అన్న చందంగా తయారైపోయింది. అందుకే గురజాడ అప్పారావు గురించి మనం పరిశీలించినట్లయితే ఒకసారి ప్రేమనిచ్చినా ప్రేమ వచ్చును అన్నాడు. ప్రేమించు ముక్తికే, ప్రేమించు ప్రేమకే అన్నాడు. అంటే మనం ప్రేమిస్తే వాళ్ళు మనల్ని ప్రేమిస్తారు. అంతేగాని మనం ప్రేమించబడటం, వాళ్ళు మాత్రం ప్రేమించాలనుకోవడం సుధర లక్షణం. కాబట్టి అందుకోసం ఆ విషయాలను గుర్తుంచుకోవాలి. ప్రకృతికి మనం ఎక్కువ ఇవ్వాలి. అప్పుడే ప్రకృతి మనకు ఖచ్చితంగా మంచి సహాయం చేస్తుంది ఆ ప్రకృతి. అందుకే లేకుంటే ఆ ప్రకృతిలో భూకంపాలు, సునామీలు ఇలాంటి తయారైతే మానవ జీవనం మనుగడ సాధ్యం కాక చాలా ఇబ్బందులకు లోనవుతారు. అందుకోసమే ఉన్నవ లక్ష్మీనారాయణ రచించినటువంటి మాలపల్లి అనే నవలలో తక్కువ కులాల వాళ్ళు అర్ధాకలితో నకనకలాడుతుంటే ఎక్కువ పని చేస్తారు, అందుకే తిండి తక్కువ పెట్టాలని భూస్వాములు వాదిస్తే, కాదు వాళ్ళకి ఎక్కువ అన్నం పెడితే ఇంకా ఎక్కువ సమయం పని చేస్తారని చెప్పి సంగమదాస్ అనేటువంటి వ్యక్తి వాదిస్తాడు. అక్కడ టేక్ లెస్ గివ్ మోర్ లేదా గివ్ మోర్ టేక్ లెస్ అనే చందంగా వాళ్ళిద్దరి మధ్య చర్చ కొనసాగుతుంది మనం చెప్పుకోవచ్చు. ఆ విధంగా మనం చూసినట్లయితే ఉన్నవాడు ఉన్నవాడిగానే తయారైపోతాడు, లేనివాడు ఇంకా లేనివాడిగా మారిపోతాడు. సమాజంలో సమతుల్యత దెబ్బతింటుంది అలా చేయడం వల్ల. అందుకు సమతుల్యత, సహకార భావం ఇది కూడా పూర్తిగా లోపించి సమాజం అసమాజంగా ఉంటుందని మనం చెప్పవచ్చు. నిర్భయత్వం, నిస్సంకోచం ఈ రెండు మనిషి వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేసే అంశాలు. భయం మనిషిలో బానిసత్వాన్ని పెంపొందింపజేస్తుంది. సంకోచం మనం ఆవిష్కరించుకోవడానికి అడ్డుపడుతుంది. భయం మనలోని ఉండి మనల్ని నాశనం చేసే కొవ్వొత్తు లాంటిది. దాని ముందు మనలోంచి తరిమి కొట్టాలి. అనేక మూఢ విశ్వాసాల ఫలితంగా మనకు అనేక అంశాల పట్ల భయం ఏర్పడింది. భయం వల్ల అనేక మూఢ విశ్వాసాలు మనల్ని చుట్టుముట్టిన ఉదాహరణలు కూడా ఉండవచ్చు. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు మనల్ని కంట్రోల్ చేయడానికి చెప్పే కథల్లోంచి, మన సంప్రదాయం జనాన్ని నియంత్రించేందుకు సృష్టించిన వాంగ్మయంలోంచి మనకు అనేక భయాలు సంక్రమిస్తాయి. కాలక్రమంలో చీకటన్నా, భవిష్యత్తు అన్నా, ఎవరితోనైనా మాట్లాడాలన్నా, ఇంకా అనేక విషయాలలో భయం కలుగుతూ ఉంటుంది. ఏ పని చేయాలన్నా సంకోచిస్తూ ఉంటాం. ఇవి మన అభివృద్ధికి ఆటంకాలుగా పరిగణిస్తాయి. అందువల్ల తల్లిదండ్రులు పిల్లలలో భయం విత్తనాలు నాటడం మంచిది కాదు. చిన్నప్పటి నుండి భయం లేని ఆలోచనల్ని పిల్లల్లో రేకెత్తించాలి. భయాన్ని వదిలించుకొని ఎవరితోనైనా నిర్భయంగా మాట్లాడటం, ఏ పనినైనా నిర్భయంగా చేయటం, భవిష్యత్తు పట్ల విశ్వాసం ఉంచటం ప్రతి మనిషికి అవసరం. వేదిక మీద ప్రసంగించాలంటే మొదట భయంగానే ఉంటుంది. ఒకసారి మాట్లాడండి, విఫలం కండి, ఏమి నష్టం లేదు, అవమానం కాదు. రెండోసారి మూడోసారి విఫలం కావచ్చు, నాలుగోసారి తప్పకుండా విజయం సాధిస్తారు.
అపజయంలోంచి విజయం పుట్టుకొస్తుంది. మంచి వక్తలుగా రూపొందుతారు. వైద్యమైన, ఇంజనీర్ అయినా, పాఠ్యబోధన అయినా, ఏ పని అయినా అంతే. ధైర్యే సాహసే లక్ష్మి అని అందుకే అన్నాం. బావిలోకి దూకితేనే బావి లోతు తెలిసేది. ఇదే సందర్భంలో నిర్భయత్వం వేరు, విచ్చలవిడితనం వేరని గుర్తించాలి. నిర్భయత్వం నియమబద్ధమైనటువంటి లక్షణం. విచ్చలవిడితనం అరాచక లక్షణం. ఇది వ్యక్తిత్వ వికాసానికి చిహ్నము కాదు, దోహదము చేయదు. కాబట్టి నిర్భయత్వం, నిస్సంకోచత్వం ఈ రెండు మనిషి వ్యక్తిత్వ వికాసానికి చాలా దోహదం చేస్తాయి. భయం మనిషిలో బానిసత్వాన్ని పెంపొందింపజేస్తుంది. కాబట్టి సంకోచం మనల్ని మనం ఆవిష్కరించుకోవడానికి అడ్డుపడుతుంది. ఈ భయము, ఈ సంకోచము ఇవి మన వ్యక్తిత్వ వికాసానికి పెద్దగా దోహదం చేయవు. అవి గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మూఢ విశ్వాసాల నుంచి ఫలితంగా మనకు భయం అనేది ముందు నుంచి మన మనసులో ఉండి ఉండొచ్చు. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు భయం అనేటువంటి విత్తనాలు మనల్ని కంట్రోల్ చేయడం కోసం భయాన్ని నెలకొల్పి ఉండవచ్చు. చిన్నప్పుడు గోరుముద్దలు తినిపించే అమ్మ అన్నం తినమంటే వాడు తినకపోవడంతో అప్పుడు బూచోడు వస్తాడు తినరా అని చెప్తే అప్పుడు భయంతో వాడు తింటాడు. ఆడు బూచోడు వస్తాడో లేదో తెలియదు, కానీ వాళ్ళమ్మ చెప్పే మాటలకు భయంతో అన్నం తినేస్తాడు. సో ఇటువంటి మూఢ విశ్వాసాల ద్వారా మనకు భయము అనేటువంటి లక్షణం ముందు నుంచి వాళ్ళు అలవాటు చేసి ఉండవచ్చు. కాబట్టి అందుకోసం తల్లిదండ్రులు కూడా మారాలి. అటువంటి అబద్ధపు మాటలు చెప్పకుండా పిల్లల్లో చైతన్యం కలిగించే విధంగా, ధైర్యం నెలకొల్పే విధంగా చెప్పాలనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. కాబట్టి విద్యార్థులారా, బావిలోకి దూకితే బావి లోతు తెలుస్తుంది. దూకని ఇంత లోతు నుంచి అంచనా వేయలేం. అందుకే ధైర్య సాహసే లక్ష్మి అని చెప్పేసి అన్నారు. కాబట్టి ధైర్యవంతుడు, సాహసవంతుడు. ధైర్యంగా చేస్తేనే సాహసము మనకు లభిస్తుంది అని మనం చెప్పొచ్చు. ఆ లక్ష్మీదేవి మనకు వరిస్తుంది అని మనం చెప్పొచ్చు. అందుకు మనం నిర్భయత్వం వేరు, ఇక్కడ విచ్చలవిడితనం వేరు. మరీ నిర్భయంగా నా భయం లేకుండా ఉన్నట్లయితే అక్కడ విచ్చలవిడితనం చెలరేగే అవకాశం ఉంది. దాన్ని మనం కంట్రోల్ చేయడానికి విచ్చలవిడితనం అలవాటు చేసుకోకూడదు. ఎందుకంటే నియమబద్ధమైనటువంటి లక్షణము నిర్భయత్వం, విచ్చలవిడితనం అరాచక లక్షణం. మరి దాని ద్వారా మనకు నష్టమే కానీ మంచి జరగదు. విచ్చలవిడితనంగా తిరగకూడదు వ్యక్తి అని మనం చెప్పుకోవాలి. వాక్ పౌరుషం చన్య అన్నాడు తిక్కన కవి. ఎంతటి కార్యాన్నైనా మర్యాదకరమైనటువంటి భాషలోనే చెప్పి చేసుకోవచ్చు. మాట తీరు మన మనసుకు అర్థాలు. కఠినంగా మాట్లాడి జరిపించుకోలేని పనులు సామరస్యంగా మాట్లాడి జరిపించుకోవచ్చు. దూషణ మన వ్యక్తిత్వాన్ని న్యూనతపరుస్తుంది. ఎవరితోనైనా, ఏ విషయంలోనైనా మనం విభేదించవచ్చు. విభేదించే హక్కు ప్రతి మనిషికి ఉంది. అయితే ఆ విభేదాన్ని ప్రకటించే పద్ధతి, నాగరికత, సంస్కారాల హద్దు దాటితే మన వ్యక్తిత్వం నిస్సందేహాస్పదమవుతుంది. అందుకే ఉద్రేకుల పట్ల ఎక్కువ మంది స్నేహంగా ఉండరు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అనడం ఈ దృష్టితోనే. గాంధీజీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ల గారికి అనేక విషయాలలో అభిప్రాయ భేదాలు ఉండేవి. కానీ ఒకరిని ఒకరు ఏనాడు తూలనాడుకోలేదు. మర్యాదగానే పరస్పరం విభేదించుకున్నారు. అందుకనే వాళ్ళిద్దరూ గొప్ప వ్యక్తిత్వాలుగా గొప్ప వ్యక్తిత్వాలకు మారుపేర్లు అయ్యారు వారిద్దరిని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి విద్యార్థులారా, వాక్ పౌరుషము చన్నే అన్నాడు తిక్కన కవి. మరి తిక్కన గొప్ప కవి, మహాకవి, ప్రజాకవి. ఎందుకంటే శ్రీశ్రీ మాటని మనం ఆది కాలంలో తిక్కన, మధ్యకాలంలో వేమన, ఆధునిక కాలంలో గురజాడ, వీరు మహాకవులు, ప్రజాకవులు అని చెప్పడం జరిగింది. ఒక మహాకవి తిక్కనమాత్యుడు మహాభారతాన్ని 15 పర్వాలు తన చేతి మీద రాసి నిరూపించి భారత జాతికి అంకితం ఇచ్చినటువంటి ఘనత తిక్కనమాత్యుడిది. మరి అటువంటి తిక్కన మరి మన మాట జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి చెప్పడం, ఆనాటి కాలంలో చెప్పడం జరిగింది. మరి కఠినంగా మాట్లాడి జరిపించుకోలేని పనులు సామరస్యంగా మాట్లాడి మర్యాదపూర్వకంగా మాట్లాడితే కొన్ని పనులు సాధించుకోవచ్చు అని నిరూపించారు. అందుకే భారతంలో రాయబార ఘట్టాలను పరిశీలించినట్లయితే శ్రీకృష్ణ రాయబారాన్ని, సంజయ్ రాయబారాన్ని ఎంత మర్యాదపూర్వకంగా వాళ్ళు సంధి కార్యాలు చేసుకున్నారు అనేటువంటి అంశం కూడా మనకు తెలుస్తుంది. ఆ విధంగా మర్యాదపూర్వకంగా, సంస్కారవంతంగా మనం ఆలోచన చేసి మన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవచ్చు. అలా కాకుండా మనం హద్దులు దాటితే మన వ్యక్తిత్వం సందేహాస్పదం అవుతుంది. అందువల్ల ఉద్రేకుల పట్ల ఎక్కువ మంది స్నేహంగా ఉండరు. మనం మంచిగా ఉన్నప్పుడే అందరూ స్నేహితులు అవుతారు.
మనం చెడ్డవాడమైతే మన చుట్టూ స్నేహితులు ఎందుకు అవుతారు? చెడ్డవాళ్ళే స్నేహితులు అవుతారేమో కానీ మంచి వాళ్ళు స్నేహితులు కాలేరు. అందుకే నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని సామెత. కాబట్టి మన నోరు బాగా ఉంటే అందరూ మనతో మాట్లాడతారని దాని అర్థం. అందుకే ఈ దృష్టిలో మనం పరిశీలించినట్లయితే మహాత్మా గాంధీ వ్యక్తిత్వాన్ని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వ్యక్తిత్వానికి పరస్పరం వ్యతిరేకమైనప్పటికీ వాళ్ళెప్పుడూ ఒకరినొకరు తులనాడుకోలేదు. వారు మంచి సహృదయంతోనే విమర్శించుకున్నారు. అది గొప్ప వ్యక్తిత్వాలకు నిదర్శనం గాంధీ, అంబేద్కర్ల యొక్క వ్యక్తిత్వం అని మనం చెప్పవచ్చు. ఈ విధంగా వాళ్ళ వ్యక్తిత్వాన్ని మనం కొనియాడాలి. ఆలస్యామృతం విషం అని సామెత. ఆలస్యమైతే అమృతం కూడా విషంగా మారుతుంది అని అర్థం. దేనికైనా ఒక సమయం ఉంటుంది. ఆ సమయంలో ఆ పని చేయాలి. దీనినే సమయపాలన అంటారు. 10 గంటలకు క్లాసులు మొదలవుతాయని అధ్యాపకులకు, విద్యార్థులకు తెలుసు. 10 గంటలకల్లా తరగతి గదిలో ఆ ఇద్దరు హాజరైతే అది విద్యాసంస్థ అవుతుంది. విద్యార్థులు తరగతి గదిలో కూర్చొని ఉపాధ్యాయుని కోసం ఎదురు చూడటం కానీ, ఉపాధ్యాయుడు తరగతి గది దగ్గరికి వెళ్ళి విద్యార్థుల కోసం ఎదురు చూడడం కానీ మంచిది కాదు. విద్యార్థులు ఆలస్యంగా వచ్చినా, ఉపాధ్యాయులు ఆలస్యంగా వచ్చినా జరిగే నష్టం ఏమిటి? విలువైన సమయం వృధా కావటం. గంటసేపు జరగాల్సినటువంటి క్లాసు, ఆ క్లాసులో చెప్పవలసినటువంటి పాఠం, నేర్చుకోవాల్సినటువంటి అంశాలు అన్నీ కుదించుకుని పోతాయి. కాబట్టి ఆలస్యామృతం విషం. ఆలస్యంగా వస్తే అమృతం కూడా విషం అవుతుంది. అందుకే సమయపాలన అనేది ప్రతి ఒక్కరు అలవాటు చేసుకోవాలి. ఈ సమయపాలన ద్వారా 10 గంటలకు తరగతి గది ప్రారంభమవుతుందని అధ్యాపకులకి తెలుసు, విద్యార్థులకు తెలుసు. మరి పిల్లలు ముందే వచ్చి ఉపాధ్యాయుడి కోసం ఎదురు చూడడం కానీ, ఉపాధ్యాయుడు ముందే తరగతి గదికి వచ్చి విద్యార్థుల కోసం ఎదురు చూడడం కానీ జరగకూడదు. దానివల్ల సమయపాలనే లేకపోవడం వల్ల ఈ కాలం వృధా అవుతుంది. తద్వారా నష్టం కలుగుతుంది. కాబట్టి పాఠ్యాంశాలు కుదించుకుపోతాయి. అన్ని అంశాలు కూడా నేర్చుకోలేనటువంటి సమయం ఆసనమవుతుంది. సో అందుకోసం ఇద్దరు సమయానికి వస్తే సవ్యంగా పాఠ్యాంశాలు జరుగుతాయి. సమయాన్ని కూడా చాలా చక్కగా వినియోగించుకున్నట్లు అవుతుంది. డబ్బు పోగొట్టుకుంటే తిరిగి సంపాదించుకోవచ్చు. ఇంకా పోగొట్టుకున్నచో అనేక అవకాశాలు తిరిగి పొందవచ్చు. పోయిన ప్రాణాన్ని, జారిపోయిన కాలాన్ని మాత్రం తిరిగి పొందలేము. కాలం ప్రతి క్షణం చలనంలో ఉంటుంది. గతించిన క్షణాన్ని తిరిగి రప్పించడం అసాధ్యం. కాలము విలువైంది అనేది ఇందుకే. అందువల్ల ఒక పనిని ఎప్పుడు మొదలు పెట్టాలో ఆ సమయంలో మొదలుపెట్టే విధంగా మన ప్రవర్తనను మలుచుకోవడం వ్యక్తిత్వ వికాసంలో ముఖ్యమైనటువంటి అంశం. సరైన సమయానికి వచ్చే ఉపాధ్యాయుని ఆయన్ని చూసి గడియారం సరిచేసుకోవచ్చు అంటుంటాం. అలా ఉండాలి అందరి వ్యక్తిత్వాలు. దీనికి కొనసాగింపుగానే మరొక ముఖ్యమైన అంశం ఉంది. అది కాలహరణం. ఇది కూడా మంచిది కాదు. ఇది కూడా మన వ్యక్తిత్వానికి మచ్చ తెస్తుంది. కాలహరణం ఒక దుర్వ్యసనం అని కూడా చెప్పుకోవచ్చు. మనం ఎప్పుడు ఏ పని చేయడానికి నియమింపబడ్డామో అప్పుడు ఆ పని చేయాలి. తరగతి గదిలో ఉపాధ్యాయుడు పాఠం చెప్పాలి, విద్యార్థులు పాఠం నేర్చుకోవాలి. కాలక్షేపానికి, కబుర్లకు తరగతి గది వేదిక కాకూడదు. ఇలాగే ఏ కార్యాలయమైనా, ఏ ఉద్యోగమైనా కాలాన్ని వృధా చేయడానికి వేదికగా మారితే నష్టపోయేది దేశం, సామాన్య ప్రజలు. అందుకే ఎప్పుడు చేయాల్సిన పని అప్పుడు చేయాలి. ఇది వ్యక్తిత్వాన్ని వికసింపజేసే లక్షణం. కాబట్టి డబ్బు పోగొట్టుకుంటే మనం తిరిగి సంపాదించుకోవచ్చు, ఇంకా పోగొట్టుకుంటే ఇంకా సంపాదించుకోవచ్చు. మరి పోయినటువంటి కాలం, పోయినటువంటి ప్రాణము, ఇవి రెండు తిరిగి రావు. అది గుర్తుంచుకోవాలి. కాలాన్ని హరించడం అనేది మంచి లక్షణం కాదు అనేటువంటి విషయాన్ని విద్యార్థులు గుర్తిరగాలి. ఈ సందర్భంలో ఒక సంఘటనను గుర్తుంచుకుందాం. గురజాడ అప్పారావు రచించిన కన్యాశుల్కం నాటకంలో గిరీశం పూనా డక్కన్ కళాశాలలో ది 11 కాజెస్ ఆఫ్ ది రీజనరేషన్ ఆఫ్ ఇండియా, భారతదేశ పతనానికి 11 కారణాలు అనే అంశం మీద ఏకబిగిన 2 గంటలు ప్రసంగించినట్లు, ఆ ప్రసంగం విని అక్కడి ప్రొఫెసర్లు దంగైపోయినట్లు చెబుతారు. అయితే ఆ 11 కారణాల్లో గిరీశం పేర్కొనలేదు. ఆ నాటకం మీద విమర్శలు, పరిశోధనలు చేసిన వాళ్ళు కూడా దీని గురించి చర్చించలేదు. అయితే కట్టమంచి రామలింగారెడ్డి ఆంధ్ర విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్గా ఉన్నప్పుడు గిరీశం చెప్పిన 11 కారణాలను అన్వేషించే పనిని ప్రసిద్ధ నటుడు బల్లారి రాఘవకు అప్పచెప్పారు.
ఈ రాఘవ 1935లో రాజమండ్రి ట్రైనింగ్ కళాశాలలో ఒకరోజు దీనిని గురించి 6 గంటలు ప్రసంగించారు. భారతదేశ పతనానికి రాఘవ పేర్కొన్న 11 కారణాలలో సమయాన్ని వృధా చేయటం ఒకటి. దేశానికి గాని, కుటుంబానికి గాని, వ్యక్తులకు గాని పనికిరాని విషయాల పట్ల కాలాన్ని ఖర్చు పెట్టే అలవాటు భారతదేశానికి చాలా హాని చేసిందని రాఘవ అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా పని పాట లేకుండా ఎప్పుడు చూసినా ఇతరుల గురించి నిందాపూర్వకంగా మాట్లాడుకోవటం అనే అలవాటు వల్ల చాలా సమయం వృధా అవుతున్నదని, దీనివల్ల దేశం నష్టపోతున్నదని రాఘవ అభిప్రాయపడ్డాడు. అందువల్ల కాలాన్ని వృధా చేయడం అంటే దేశానికి నష్టం కలిగించడమేనని అర్థం చేసుకోవాలి. దేశానికి నష్టం చేసిన తర్వాత మనమేమి వ్యక్తులం, మన వ్యక్తిత్వాలు ఏం వ్యక్తిత్వాలు. కాబట్టి విద్యార్థులారా, గురజాడ అప్పారావు రచించినటువంటి కన్యా శుల్కం నాటకంలో గిరీశం అనేటువంటి పాత్ర ద్వారా మరి ఆయన పూనా డక్కన్ కళాశాలలో పనిచేసేటప్పుడు ది 11 కాజెస్ ఆఫ్ ది డీజనరేషన్ ఆఫ్ ఇండియా అని చెప్పి భారతదేశ పతనానికి 11 కారణాలని చెప్పాడు. ఈ 11 కారణాలు ఏంటివో మరి ఆనాడు పరిశీలించలేకపోయారు. మరి ఏమి 11 కారణాలు? మరి ఆంధ్ర విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్గా ఉన్నటువంటి కట్టమంచి రామలింగారెడ్డి 1935లో ఆ గిరీశం మాట్లాడిన మాటలను బట్టి ఆ 11 కారణాలు ఏవో కనుక్కోమని చెప్పేసి ప్రసిద్ధ నటుడు బల్లారి రాఘవకు అప్పచెప్పడంతో ఆయన పరిశీలించాడు. ఆ 11 కారణాల్లో ఒకటి కాలం వృధా చేయటం. కాబట్టి ఎంతోమంది తమ విషయాల పట్ల మాట్లాడుకుని ఇతరుల విషయాల్లో మాట్లాడుకోవడం, ఇతరుల గురించి పదే పదే తప్పుగా ప్రవర్తించటం, దానివల్ల సమయం వృధా చేసుకోవడం వల్ల దేశానికి నష్టం కలుగుతుందని చెప్పేసి నిర్ధారించాడు. కాబట్టి విద్యార్థులారా, మనం కూడా వ్యక్తి లేనప్పుడు అనవసరంగా వ్యక్తులను విమర్శించడం కానీ, ఇతరుల విషయాల పట్ల మనం ఎక్కువ జోక్యం చేసుకోవడం కానీ, తప్పుగా ప్రవర్తించడం కానీ చేయకూడదు. దానివల్ల కాలహరణం అనేది జరుగుతుంది. దానివల్ల మనకు ప్రయోజనం లేదు. సో అందుకోసం మనము దేశానికి నష్టం కలిగించిన తర్వాత, సమాజానికి నష్టం కలిగించిన తర్వాత మనది వ్యక్తిత్వం, మన వ్యక్తిత్వాలు ఏం వ్యక్తిత్వాలు అని చెప్పేసి ప్రశ్నిస్తున్నాడు ఇక్కడ ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి. ఏ పని చేసినా నిబద్ధతతో చేయడం మన వ్యక్తిత్వాన్ని వికసింపజేసే మరొక అంశం. ఎవడి సంతృప్తి కోసము ఏ పని చేయనక్కర్లేదు. పట్టు పట్టరాదు, పట్టి విడవరాదు అంటారు. ఒక పని చేయదలుచుకుంటే దానిని పూర్తిగా అంకిత భావంతో చేయాలి. అరకొర మనసుతో చేయకూడదు, ఇష్టం లేకుండా చేయకూడదు. కష్టమైన ఇష్టంతో చేయాలి. అంకిత భావంతో పనిచేస్తే ఆ పనిలో ఎన్ని కష్టాలు ఎదురైనా గట్టెక్కుతాం. పదండి ముందుకు, పదండి తోసుకు, పోదాం పైకి శ్రీశ్రీ అన్నట్లు నిబద్ధత ఉంటే మనం చేసే పనిలో మడమ తిప్పడం అనేది ఉండదు. ఇది మన వ్యక్తిత్వానికి విశ్వసనీయతను పెంచుతుంది. మనం విశ్వసనీయులుగా లాగా ఎదిగినప్పుడే మన వ్యక్తిత్వం ఇతరులకు ఆదర్శప్రాయమవుతుంది. కాబట్టి ఏ పని చేసినా నియమబద్ధత లేదా నిబద్ధత అనేది ఉండాలి. నిబద్ధతతో చేయడం వ్యక్తిత్వ వికాసాన్ని వికసింపజేస్తుందని మనం చెప్పుకోవచ్చు. అందుకే పట్టు పట్టరాదు, పట్టి విడవరాదు అని చెప్పేసి. కాబట్టి ఒకసారి పట్టుకుంటే దాన్ని వదిలిపెట్టకూడదు. ఉడుము పట్టులాగా ఉండాలి. కాబట్టి ఉడుము ఒక మోకులేసి గట్టిగా లాగినా, బలంగా ఒక రాయికి తగులుకొని ఉంటే మోకు వేసి గట్టిగా లాగినా కూడా రాదంట. అంత గట్టిగా పట్టుకుంటుందంట ఆ పట్టు. అందుకే ఉడుము పట్టుకోవాలని పెద్దలు అంటుంటారు. మనం చేసే పని ఒక పట్టుదలతో ఏదైనా కార్యసాధన కోసం చేపట్టినట్లయితే అది పట్టినామంటే పట్టు విడవకూడదు. అంత విజయం సాధించేంత వరకు దాన్ని పోరాడాలి. దాన్నే ఉడుము పట్టు అని చెప్పేసి అంటాం. సో అందుకోసం ఎన్ని కష్టాలు ఎదురైనా గట్టెక్కాలి. అందుకే మహానుభావుడు మనం చూస్తున్నాం, మన ముఖ చిత్రం శ్రీశ్రీది. ఆయన పదండి ముందుకు, పదండి తోసుకు, పోదాం పైకని వెనకుండి ముందుకు నడిపించాడు ప్రజలు ఆనాటి కాలంలో. మరి ఆయన సాహిత్యాన్ని, మహాప్రస్థానాన్ని ఒకసారి మనం పరిశీలిస్తే మన ఊళ్ళో పుల్లకప్పేస్తుంది వాస్తవంగా. అంత విప్లవ సాహిత్యాన్ని, అభ్యుదయ భావజాలాన్ని ప్రేరేపించాడు మహాకవి శ్రీశ్రీ. కాబట్టి ఇంకో లోకం ఉంది, ఇక్కడే కుమిలిపోతారా, ఇక్కడే ఉండిపోతారా, బానిసలుగా ఉంటారా, ఇంకొక లోకం ఉంది, పదండి ముందుకు అని అందరినీ ముందుకు తీసుకెళ్ళి ప్రగతి మార్గం వైపు పయనింపజేసినటువంటి ఒక గొప్ప కవి ఇది శ్రీశ్రీ మహానుభావుడు అని చెప్పేసి మనం చెప్పవచ్చు. అందుకు
విశ్వసనీయతను పెంచుతుంది మన వ్యక్తిత్వం. అలా విశ్వసనీయత ఉన్నప్పుడే ఇతరులకు మనం ఆదర్శప్రాయాలం అవుతామని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. మన పూర్వీకులు 6 వ్యక్తుల్ని దుఃఖభావులుగా చెప్పారు. వాళ్ళల్లో ఒకడు నిత్య శంకితుడు, అంటే నిరంతరం ఇతరుల్ని అనుమానించేవాడని అర్థం. ఇలాంటి వ్యక్తిత్వం గౌరవనీయమైంది కాదు. ఈ అనుమానపు బుద్ధి ఆ వ్యక్తి జీవితాన్నే కాక అతని చేత అనుమానింపబడే వ్యక్తి జీవితాన్ని కూడా కలవరపరుస్తుంది. అందువల్ల మనం 6 దుఃఖభాగుల్లో ఒకరం కాకూడదు, జాగ్రత్త పడాలి. మనిషికి నమ్మకం జీవిత లక్షణంగా ఉండాలి. మనిషికి మధ్య వారధి కట్టేది నమ్మకం, అపనమ్మకం కాదు. ఎవరిని నమ్మని వాడు అందరి చేత అనుమానింపబడే ప్రమాదం ఉంది. అప్పుడేమవుతుంది? తా చెడ్డ కోతి వనమెల్లా చెరిచినట్లు అవుతుంది. వ్యక్తిత్వ వికాసంలో అపనమ్మకం లేదా అవిశ్వాసం అనేది గందరగోళాన్ని సృష్టిస్తుంది. అందువల్ల మనిషిని నమ్మడం వ్యక్తిత్వ వికాసంలో ప్రాథమిక లక్షణం. కాబట్టి మన పూర్వీకులు 6 వ్యక్తులని దుఃఖభాగులు అని చెప్పేసి చెప్పడం జరిగింది. దుఃఖభాగులు: ఈర్ష్యాలు, జుగుప్సావంతుడు, నిత్యశంకితుడు, పరోపకారజీవి, క్రోధనుడు అని ఇలా 6 వ్యక్తులు ఉన్నారు. వాళ్ళల్లో నిత్య శంకితుడు ప్రతిసారి అనుమానించేవాడు. ఈ అనుమానించేవాడు ఉంటే వాడు అనుమానించడమే కాక ఇతరులను కూడా అనుమానింపజేసేటట్లు తయారు చేస్తాడు. అందుకే తా చెడ్డ కోతి వనమంతా చెరిచినట్లు, అది చెడిపోవడమే కదా వనంలో ఉన్న కోతులన్నీ చెడగొడుతుంది అన్నమాట. కాబట్టి అనుమానపు బుద్ధి అందరినీ చెడగొట్టేటువంటి ఆలోచనతో ఉంటుంది. కాబట్టి నమ్మకం అనేది వ్యక్తికి మధ్య నమ్మకం వారదు. అది నమ్మకం ప్రధానంగా ఉండాలి. నమ్మకం లేకపోతే ఏ పని చేయలేం. కాబట్టి నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. జ్ఞానానికి ఎల్లలు లేవు. మన జీవితానికి పనికి వచ్చేది ఏ దేశం నుంచి వచ్చినదైనా స్వీకరించాలి. మడులు దడులు మన జ్ఞాన వికసనాన్ని కుంచింపజేస్తాయి. మంచి గాలి ఎటువైపు నుంచి వీచినా దాన్ని పీల్చవలసిందే. అందుకే మన ముక్కుపుటాలను సిద్ధంగా ఉంచాలి. ప్రపంచం నలుమూలల నుంచి అందే మంచి విజ్ఞానాన్ని అందుకోవడానికి మన హృదయం కవాటాలను తెరిచి ఉండటం మన సంస్కార విస్తృతికి అవసరం. అప్పుడు మన వ్యక్తిత్వం కూడా విశాలమవుతుంది. ఇక్కడ జ్ఞానానికి ఎల్లలు లేవు. ఇంతే జ్ఞానం అని చెప్పడానికి సాధ్యం కాదు. ప్రాపంచిక దృక్పథాన్ని తెలుసుకోవాలంటే ఎంతో విజ్ఞానాన్ని తెలుసుకోవాలా వ్యక్తి. అందుకే వచ్చే వరకు నేర్చుకో, చచ్చే వరకు చదువుకో అని చెప్పారు అన్నారు. మనం నేర్చుకోవాలి, చచ్చేంత వరకు నేర్చుకోవాల్సిందే. జ్ఞానం అంతం లేనిది, అనంతం అది. కాబట్టి మన జీవితానికి పనికి వచ్చేది ఏ దేశం నుంచైనా సరే దాన్ని స్వీకరించాలి. మడులు దడులు అంటే మనం మడికట్ట వేసుకుని కూర్చోవడానికి ఇంతే జ్ఞానం ఉందని చెప్పుకోవడానికి వీల్లేదు. కాబట్టి మంచి గాలి ఎక్కడి నుంచి వచ్చినా కూడా దాన్ని పీల్చవలసిందే మనం అని చెప్పేసి తెలుసుకోవాలి. కాబట్టి విజ్ఞానాన్ని అందుకోవడానికి మన హృదయ కవాటాలు తెరిచి ఉండాలి. అప్పుడే మన సంస్కారం వికసిస్తుంది. అప్పుడే మన వ్యక్తిత్వం కూడా చాలా విశాలమవుతుంది. విద్యార్థులారా, అసమ సమాజం ఎప్పుడూ సమస్యల సమాహారంగా ఉంటుంది. ఆ సమస్యల పరిష్కారం కోసం శ్రమించడమే ఉన్నత వ్యక్తిత్వం. ఒకరికి తెలిసిందే సర్వస్వం కాదు, తెలియనిదే ఎక్కువ. తెలియని దానిని అన్వేషించడం ఉన్నత వ్యక్తిత్వం. దానికోసం నిరంతరం అధ్యయనం చేయాలి. మనిషికి జీవితం మీద ఆశ ఉండాలి, దురాశ ఉండకూడదు. దురాశ దుఃఖానికి చేటన్నారు. అర్థవంతమైనటువంటి ఆశ కలిగి ఉండటం మంచి వ్యక్తిత్వానికి నిదర్శనం. ఈ విశ్వంలో ప్రతి ప్రాణికి జీవించే హక్కు ఉంది అన్నారు గుర్రం జాషువా. దీనిని గుర్తించిన వారు గొప్ప వ్యక్తులు. అంతా నాకే తెలుసు అనుకోవడం క్షుద్ర లక్షణం. మనం ఇతరుల నుంచి ఏమి ఆశిస్తున్నామో ఇతరులకు అలాంటిది మనం ఇవ్వడానికి సిద్ధమా అనేది కూడా మన వ్యక్తిత్వ వికాసానికి ఒక తార్కాణం. మనసును గుర్రంతో పోలుస్తారు. గుర్రానికి సంకెళ్ళు వేయనక్కర్లేదు, కానీ మనసుకు కళ్ళెం వేయాలి. రౌతు మెత్తగా ఉంటే గుర్రం 3 కాళ్ళ మీద ఎగురుతుందంట. అందువల్ల గొప్ప వ్యక్తి తనను తాను నియంత్రించుకుంటాడు. అధమ వ్యక్తి మనసుకు బానిస అవుతాడు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మన వాళ్ళు సప్త వ్యసనాలని పేర్కొని మనిషి వాటికి బానిస కాకూడదు అని చెప్పారు. ఒకనాటి సప్త వ్యసనాలు ఇవాళ సప్తతి వ్యసనాలుగా వికసించి అత్యధిక జనాభాను తమకు బానిసలుగా చేసుకుంటున్నాయి.
వ్యసన లోలుపత మంచి లక్షణం కాదు. వ్యసని తాను చెడతాడు, ఇతరులను చెడగొడతాడు. అందువల్ల వ్యసనాల నుంచి బయటపడాలి. వ్యసనశీలులకు దూరంగా ఉండాలి. అప్పుడే మనం గొప్ప వ్యక్తుల కాగలము. అంటే సమాజం అసమ సమాజంగా ఉండకూడదు. అసమ సమాజం ఎప్పుడు సమస్యల హారంగానే ఉంటుంది. ఆ సమస్యల పరిష్కారం కోసం మనం నిత్యము శ్రమిస్తూనే ఉండాలి. ఒకరు తెలిసిందే గొప్ప అనుకోకూడదు. మనం తెలుసుకోవాల్సింది చాలా ఉంది. మనిషి జీవితం పైన ఆశ ఉండాలి, కానీ దురాశ ఉండకూడదు. మంచి ఆశ ఉండాలి. మరి అది వ్యక్తిత్వానికి నిదర్శనంగా ఉండాలి. ఈ విషయంలో ప్రతి మనిషికి జీవించే హక్కు ఉంది అని గుర్రం జాషువా చెప్పారు. మరి ఇతరులకు మనం ఏమి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం అనేది మన వ్యక్తిత్వ వికాసానికి ఒక తర్కాలు. మన మనసును నియంత్రించుకోవాలి. అందుకే మనసును గుర్రంతో పోలుస్తారు. గుర్రానికి కళ్ళెం వేస్తారు, కానీ మనసుకు కళ్ళెం వేసుకోవాలి. ఎందుకు అంటే మనలోని మంచితనానికి చెడుతనానికి మూలం మనసే. మనసును నియంత్రించుకోవాలంటే మనసుకు కళ్ళెం వేయాలి. అందుకే దాన్ని బంధించాలి. నియంత్రించుకునేటువంటి శక్తి సామర్థ్యాలు మనకు అలవడాలి. లేకుండా పోతే మనసు చెప్పినట్లు వింటే మనం చెడిపోయే అవకాశాలు ఉన్నాయి. కొంతమంది వ్యసనపరులు ఆ విధంగానే చెడిపోతూ ఉన్నారు. ఎందుకంటే సప్త వ్యసనాలని చెప్పేసి అన్నారు. చెడిపోవడానికి ఆనాటి కాలంలో సప్త వ్యసనాలు ఉన్నాయి. ఇప్పుడు సప్తతి వ్యసనాలు, అవి 70 వ్యసనాలుగా మారిపోయాయని చెప్పేసి ఆచార్య రాజపాలంగా చెప్తున్నారు. మరి ఉదాహరణ చూసినట్లయితే మన సెల్ ఫోన్ కావచ్చు, కంప్యూటర్ కావచ్చు, మన ఎదుగుదలకు మంచి లక్షణాలు అలవాటు చేసుకుని మంచిగానో ఉపయోగించుకోవచ్చు, చెడుగా అయినా ఉపయోగించుకోవచ్చు. కాబట్టి చెడిపోవడానికి అవకాశం ఉంది. సిగరెట్ తాగకూడదు అని అందరికీ తెలుసు, కానీ అతను సిగరెట్ తాగి నువ్వు సిగరెట్ తాగొద్దు అని చెప్పడం అది వ్యక్తిత్వ వికాసానికి సాధ్యం కాదు. అది మంచిది కాదు. కాబట్టి చెడ్డ అలవాట్లను దూరం చేసుకోవాలి. చెడ్డ అలవాట్లు ఉన్నటువంటి వ్యక్తితో కూడా మన యొక్క స్నేహం దూరంగా ఉండాలి. అప్పుడే మనది వికసించినటువంటి వ్యక్తిత్వం అవుతుంది అని మనం చెప్పొచ్చు. కాబట్టి వ్యసనశీలులకు మనం దూరంగా ఉంటే అప్పుడే మనం గొప్ప వ్యక్తులం కాగలము. అది గుర్తుంచుకోవాలి. మానవ జీవితం మనుషుల మధ్య పరస్పర సహకారంతో నడుస్తుంది. సహకారము, కృతజ్ఞత జీవితానికి 2 కళ్ళ వంటివి. ఇవి లోపించినప్పుడు జీవితం అంధకార బంధురం అవుతుంది. ఈ 2 కళ్ళను కాపాడే బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంటుంది. ఈ బాధ్యతను నిర్వర్తించిన వాళ్ళదే గొప్ప వ్యక్తిత్వం, వికసించిన వ్యక్తిత్వం. ఏరు దాటి తెప్ప తగిలేసే వాళ్ళు నాకెందుకు వచ్చింది, నా దాకా వస్తే చూద్దాంలే, ఎందరో ఉన్నారు కదా వాళ్ళు చూసుకుంటారులే అనుకునే వాళ్ళు మహోన్నత వ్యక్తులు కాలేరు. కానీ మానవ జీవితంలో మనుషుల మధ్య పరస్పరము సహకారంతోనే నడుస్తుంది. సహకారం అనేది లేకపోతే మానవ మనుగడ చాలా కష్టమవుతుంది. అందుకే అరిస్టాటిల్ ఏం చెప్పాడంటే, మ్యాన్ ఈజ్ ఏ సోషల్ అనిమల్ అండ్ పొలిటికల్ అనిమల్ అన్నాడు. మానవుడు ఒక సంఘజీవి మరియు రాజకీయ జీవి. సమాజంలో సంఘముతో కలిసి బ్రతకాలి, కలిసి జీవించాలి, ఒకరినొకరు సహకారంతో జీవించాలి. అలా కాకుండా ఒక వ్యక్తిగానే ఉన్నట్లయితే వాడే నాకు ఇతరులతో సంబంధం లేదు అనుకుని దూరంగా ఉంటే వాడు నిజంగా దేవుడైనా ఉండాలా, లేకపోతే దయ్యమైనా ఉండాలని చెప్పేసి ఆయనే చెప్పాడు. సో అందుకోసం మనం మనుషులము పరస్పరము సహకార భావంతో, సంఘీభావంతో, సోదర భావంతో బ్రతకాలి. అప్పుడే మనది వికసించినటువంటి వ్యక్తిత్వము అవుతుంది. మన పని ముగించుకున్న తర్వాత అదే ఏరు దాటి తెప్ప తగిలేసేటువంటి మనస్తత్వం మనకు ఉండకూడదు. ఏదో మన పని ముగించుకొని వాడితో ఏం సంబంధం ఉందిలే అని అనుకుని దూరంగా పెట్టినట్లయితే అది మన మంచి లక్షణము కాదు. కాబట్టి అలా అన్ని విషయాలని మనం తెలుసుకోవాలి విద్యార్థుల. గొప్ప వ్యక్తులకు గొప్ప సామాజిక స్వప్నం ఉండాలి. మనం నివసిస్తున్న సమాజం నిన్నటికన్నా ఇవాళ, నేటికన్నా రేపు మరింత విరిగిన సమాజంగా, మరింత ఆరోగ్యకరమైనటువంటి సమాజంగా, అందమైన సమాజంగా, గౌరవనీయమైనటువంటి సమాజంగా, అత్యధికులకు నివాస అనుకూలమైనటువంటి సమాజంగా రూపొందాలని తపన ఉన్నవాళ్ళే గొప్ప వ్యక్తులు. తప్పించడమే కాక అలాంటి సమాజ నిర్మాణంలో భాగస్వామి కావాలి. కానీ గొప్ప వ్యక్తులకు సామాజిక స్వప్నము ఉండాలంటాడు రచయిత.
ఇక్కడ మనం నివసిస్తున్న సమాజం నిన్నటికన్నా ఇవాళ నేటికన్నా రేపటికంట మరింత మెరుగైనటువంటి సమాజం, మరింత ఆరోగ్యకరమైనటువంటి సమాజం, ఒక అందమైనటువంటి సమాజం, ఒక గౌరవప్రదమైనటువంటి సమాజం, అత్యధికులు నివాస యోగ్యంగా ఉండాలని కోరుకునేటువంటి సమాజం కావాలి. నేనొకడిని బాగుంటే సరిపోతుంది అనుకోవడం కాదు. మన చుట్టూ నలుగురు కూడా బాగుండాలని చెప్పేసి కోరుకునేది ఒక శుభప్రదమైనటువంటి సమాజం. అటువంటి సమాజాన్ని కోరుకోవాలి గొప్ప. అది గొప్ప వ్యక్తులకు ఉంటుంది అటువంటి అలవాటు. కాబట్టి ఉన్నవాళ్ళే అట్లా ఉన్నవాళ్ళే గొప్ప వ్యక్తులు. తప్పించడమే కాదు, అలాంటి సమాజ నిర్మాణంలో మనం భాగస్వాములు కావాలి. అది గొప్ప సమాజ నిర్మాణం పట్ల నిబద్ధత కలిగి ఉండడమే కాక దాని నిర్మాణంలో నిమగ్నం కావాలి. మూఢ విశ్వాసాల, మూఢాచారాల నిర్మూలనలో, భారత స్వాతంత్ర సంగ్రామంలో అనేక ఉద్యమాలలో సిద్ధాంతాలు చేయడమే కాక వాటిని ఆచరించడంలో జీవితాలను అంకితం చేసిన వాళ్ళు ఎందరో చరిత్రకెక్కారు. వాళ్ళ వ్యక్తిత్వాలు మహోన్నతమైనవి. ఆ బాటలో మనం నడవగలిగితే మనము గొప్ప వ్యక్తులం కాగలం. నిబద్ధత, నిమగ్నత వల్ల మన వ్యక్తిత్వాలు వికసిస్తాయి. కేవలం మాటల వల్ల లాభం లేదు. కాబట్టి విద్యార్థులారా, ఒక గొప్ప సమాజ నిర్మాణం పట్ల ఒక నిబద్ధత కలిగి ఉండాలి. నిబద్ధత అంటే దానికి బద్దులు అయి ఉండాలి. మనం దేనికోసం నియమించబడ్డామో ఆ లక్ష్య సాధన కోసం మనం నియమించబడాలి. ఇప్పుడు విద్యార్థులైనటువంటి మీరు మీకు నియమించబడినటువంటి ఏదైతే తరగతి ఉందో, సెకండ్ ఇయర్ బీఏ కావచ్చు, బీకాం కావచ్చు, బీఎస్సీ కావచ్చు, మీరు ఎంతవరకు నిర్వర్తిస్తూ ఉన్నారు, ఎంతవరకు నిబద్ధతతో మీరు చదువుతూ ఉన్నారు, ఎంతవరకు అంకితభావంతో మీరు పనిచేస్తూ చదువుతూ ఉన్నారు, అనేక విషయాలు నేర్చుకుంటూ ఉన్నారు. కాబట్టి అలా నిర్మాణంలో నిమగ్నం కావాలి. మూఢ విశ్వాసాల పట్ల, మూఢాచారాల నిర్మూలనలో భారతదేశ స్వాతంత్ర సంగ్రామాన్ని మనం పరిశీలించినట్లయితే ఎన్నో ఉద్యమాలు వచ్చాయి. ఆ ఉద్యమాలు చేయడమే కాదు, ఆచరించడంలో కూడా జీవితానికి అంకితం చేసిన వాళ్ళు ఉన్నారు, చరిత్రకి ఎక్కారు. వాళ్ళ వ్యక్తిత్వాలు చాలా మహోన్నతమైనవి. అందుకే సమాజంలో సమాజం గొప్పదా, వ్యక్తి గొప్పదా అంటే సమాజమే గొప్ప. ఇక్కడ వ్యక్తి కాదు గొప్ప, సమాజంలో ఒక భాగం వ్యక్తి. సమాజాన్ని మార్చాలనుకునేది వ్యక్తి బాగుపడాలి ఫస్ట్. అందుకే ఒక చిన్న కథ చెప్తాను మీకు. ఒక తండ్రి తన కుమారుడికి భారతదేశ చిత్రపటాన్ని చూపించి దాన్ని ముక్కలుగా చింపి కింద పడేసి తన కొడుకుతో అవన్నీ తీసుకుని ఏరి ముందు ఏ విధంగా భారతదేశ పటం ఉందో ఆ పటాన్ని మళ్ళీ అతికించమని చెబుతాడు. ఆ యొక్క పిల్లవాడు నాన్న మాటలు విని ఆ ముక్కలని ఏరుకుని వాటిని 5 నిమిషాల్లో అది జతపరిచి చూపిస్తాడు భారతదేశ పటాన్ని. ఆశ్చర్యపోతాడు వాళ్ళ తండ్రి. అంత తొందరగా ఎలా తయారు చేసావురా భారతదేశ పటాన్ని? ఏముంది, ఆ పటం వెనకాల వ్యక్తి బొమ్మ ఉంది, మనిషి బొమ్మ ఉంది. ఆ మనిషి బొమ్మను తయారు చేసేసరికి ఈ భారతదేశ పటం వచ్చింది నాన్న అని చెప్తాడు. దీని అర్థం చాలా దాగి ఉంది ఇక్కడ. అక్కడ మనిషిని బాగు చేస్తే కానీ ప్రపంచం బాగుపడలే, దేశం బాగుపడలే. సమాజం బాగుపడాలంటే మనిషి బాగుపడాలి ఫస్ట్. మంచి మనిషి ఉంటే సమాజం బాగుపడదు. సో అందుకోసం అక్కడ మనిషి పటాన్ని తయారు చేస్తే భారతదేశ పటం వచ్చిందంటే మనిషిని బాగుపరిస్తే కానీ దేశం బాగుపడదు అనే విషయాన్ని చాలా విశాలవంతంగా అర్థం చేసుకోవాలి. సో అందుకోసం అటువంటి మంచి వ్యక్తులు ఉన్నటువంటి సమాజమే ఆరోగ్యకరమైన సమాజం, అందమైన సమాజంగా రూపుదిద్దుకుంటుంది. ఆ బాటలో మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వాలు కలిగినటువంటి వాళ్ళ బాటలో మనం నడవగలిగితే మనం నిజంగానే గొప్ప వ్యక్తులు తయారవుతాం. నిబద్ధత, నిమగ్నత ఇవి ఉన్నప్పుడే మన వ్యక్తిత్వాలు కూడా వికసిస్తాయి. మాటల వల్ల లాభం లేదని చెప్పేసి అన్నాడు. అందుకే గుర్రం జాషువా చెప్పిన మాటలు మనం ఇక్కడ వినాలి. దేశాభిమానం నాకు కద్దని ఒట్టి మాటలు చెప్పుకోపోయి, పూని ఏదైనాను ఒక మేలు కూర్చి జనులకు చూపబోయి అన్న గురజాడ బోధనల్ని అనుసరిస్తే మనం గొప్ప వ్యక్తులం అవుతాం. మన వ్యక్తిత్వాలు వికసిస్తాయి. వ్యక్తిత్వ వికాసం చూడడానికి సూత్రప్రాయం, వివరణకు భాష్యప్రాయం. అది 1000 కొమ్మలుగా విస్తరించిన మహావృక్షం లాంటిది. వాటి మహాకవి గురజాడ అప్పారావు, ఆధునిక తెలుగు సాహిత్యంలో ఒక మహాకవి గురజాడ అప్పారావు. అందుకే దేశాభిమానం నాకు కద్దని ఒట్టి మాటలు చెప్పుకోవాలి, దేశం మీద నాకు కూడా అభిమానం ఉంది అనేసి గొప్పలు చెప్పుకోవడం కాదు.
ప్రయత్నించి ఏదైనా ఒక కార్యం చెయ్యి దేశం కోసం. పూని ఏదైనాను ఒక మేలు కూర్చి జనులకు చూపోయి. కాబట్టి నువ్వు ప్రయత్నించి, సాధించి ప్రజలకు చూపించు. నేను ఇది మంచి చేశాను ఈ దేశానికి అని చెప్పేసి. అంతేకాని ఆగస్టు 15 వస్తే జెండా ఎగరేసి నాకు గొప్ప దేశాభిమానం ఉందని చెప్పడము. జనవరి 26 వస్తే సంపూర్ణ స్వాతంత్రం దినోత్సవం రోజు, రిపబ్లిక్ డే రోజు, ఆ రోజు నాకు గొప్ప దేశభక్తి ఉందని చెప్పుకోవడం గొప్ప కాదు. కాబట్టి దేశం పట్ల అంకితభావంతో, నిబద్ధతతో మన దేశాన్ని మనం రక్షించాలన్నప్పుడు ఒక్కొక్కసారి పౌరుడిగా నువ్వు ఏం చేస్తున్నావు ఈ దేశానికి, ఏం న్యాయం చేస్తున్నావు, నువ్వు ఎంతమందికి సేవ చేస్తున్నావు, నీ వల్ల ఈ దేశానికి ఎంత ఉపయోగం, వీటన్నిటిని మనం ఒకసారి పరిశీలించుకున్నట్లయితే గురజాడ అప్పారావు చెప్పిన మాటలు మనకు ఖచ్చితంగా గుర్తుండిపోతాయి జీవితంలో. అందుకే దేశాభిమానం నాకు కద్దని ఒట్టి మాటలు చెప్పుకోపోయి పూని ఏదైనానో ఒక మేలు కూర్చి జనులకు చూపబోయి అని గురజాడ హితోపదేశం చేశాడు ప్రజలకి. దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులే అన్నాడు. కాబట్టి దేశంలో ఉండేది మనుషులు, మట్టి కాదు. కాబట్టి మనుషులు సహకార భావంతోనే జీవించాలి, మంచి ఆరోగ్యకరమైనటువంటి సమాజాన్ని నిర్మాణాత్మకం చేయాలని చెప్పేసి ఆయన కోరుకున్నాడు పాపం మహానుభావుడు. అలా వ్యక్తిత్వ వికాసం చూడడానికి సూత్రప్రాయం, వివరణకు భాష్యప్రాయం, అది 1000 కొమ్మలుగా విస్తరించిన మహావృక్షం లాంటిదని చెప్పేసి చెప్పాడు. ఇతరుల భుజాల మీద నడిచిపోయి మన పని జరుపుకోవడం వ్యక్తిత్వ వికాసం కాదు. అందరితో భుజం కలిపి అందరి క్షేమాన్ని సాధించటం నిజమైన వ్యక్తిత్వ వికాసం. ఇది బాగా గుర్తుంచుకోవాలి విద్యార్థులారా. ఇతరుల భుజాల మీద నడిచిపోయి మన పని జరుపుకోవడం వ్యక్తిత్వ వికాసం కాదు. అందరితో భుజము కలిసి అందరి క్షేమాన్ని సాధించటం నిజమైనటువంటి వ్యక్తిత్వ వికాసం. కాబట్టి విద్యార్థులారా, ఇంతటితో వ్యక్తిత్వ వికాసం అనే పాఠ్యాంశం పూర్తయింది. మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.